మీ న్యాయమైనటువంటి కోరిక 2015 నుంచి 2024 అంటే 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఓపిక పట్టి ఓ 4 కలెక్టర్లను 4 ఆర్డీఓలను చూసి పని కాక వేసారి అసలు మా పరిస్థితి ఏందో అనే ఒక ఆలోచనతో మీరు ఈ యొక్క 10TC ధర్నా కూర్చున్నాడు. మీరు న్యాయం మీరు కూర్చోవడం మీ యొక్క ధర్నాకు నేను కూడా పూర్తి మద్దతు తెలియజేస్తున్నా. ఎందుకనంటే నేను అంతకుముందు మీ యొక్క గడ్డిగానిపల్లి సమస్య కొరకు కానీ నేను రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలు కూడా చేశాం. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన వారు మీ ఊరు మీదకి వెళ్ళిపోయాం. అయితే నేను ఇప్పుడు మీరు గత 3 రోజుల నుంచి నేను ఇక్కడ ఈ రాష్ట్రంలో లేను. రాత్రి 2:30 అయింది. రాత్రి సమ్మన్నకు మాట్లాడి ఇక్కడ శ్యామ్కును తర్వాత రత్నాకర్కు మన రాజేష్కు మాట్లాడి రేపు నేను వస్తా, మీరు కలెక్టర్ దగ్గరికి మీ మహిళలు ఊరంతా రండి, సిద్ధు మీరందరూ కూడా వస్తే మాట్లాడదామని చెప్పి ఈరోజు కలెక్టర్తోని టైం తీసుకొని 4 గంటలకు జిల్లా కలెక్టరు ఆఫీసులో టైం కూడా తీసుకున్నాను. నేను కూడా 4:30 కాడికి వచ్చాను. అయితే వచ్చిన తర్వాత వాళ్ళు రామంటున్నారు సార్ అని సమ్మన్న వచ్చిండు. పర్వాలేదు నువ్వు రా అని చెప్పి ఇప్పటిదాకా మీ సమస్య కొరకు జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, మన అడిషనల్ కలెక్టర్ గారు జేసీ గారు, అయితే ఎస్పీ గారు అందరం కూడా కూర్చొని మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒక 5-10 నిమిషాలు టైం ఇవ్వమన్నాడు సమ్మన్న. 10 నిమిషాలు కాదు, నువ్వు 40 నిమిషాలు టైం ఇప్పించాం. విషయం అంతా కూడా క్లియర్గా అధికారులకు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని మీరు బేఫికర్గా మీరు చెప్పినటువంటి విషయాలన్నీ వాస్తవం. 2015లో మీకు ఫోటోలు తీసుకొని డిఎన్పిఎన్ అయిపోయిన తర్వాత అప్పుడే పని పూర్తి చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కనుక వాస్తవంగా అప్పుడున్నటువంటి ఆర్డీఓలు కానీ కలెక్టర్ కానీ చేయవలసిన అవసరం ఉండే, డిలే అయిపోయింది. ఇప్పుడు 169 మందిది. మీరు అదేవిధంగా మిగతా ఇంకో 100 మంది ఎవరైతే కొంతమంది చనిపోయిన కుటుంబాలు, కొంతమంది వేరే ఊరు పోయినటువంటి ఇండ్లు కిరాయికి ఉన్నటువంటి వారు, వాళ్ళందరికీ కూడా వాస్తవంగా డబ్బులు ఇవ్వాలి. మనకి ఇంటి నంబర్ ఉండదు. ఇంటి నంబర్ కూడా ఊరు పోతుందని చెప్పి మనము కొత్త నంబర్లు కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఇవ్వాలి. ఈ విషయాలన్నీ కూడా 169 మంది ఇప్పుడు డిక్లరేషన్ ప్రకారంగా మీకు ఖచ్చితంగా ఇవ్వాలని నేను కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. కలెక్టర్ గారికి ఉన్నటువంటి ఆదేశాల ప్రకారంగా 129 మందిది ఇప్పుడు ఒక వారం రోజుల్లో మీకు పని పూర్తి చేస్తా అని చెప్పి జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ, మన జేసీ గారు చెప్పడం జరిగింది. వారైతే 5 రోజులే అన్నాడు. అంటే నేను వారం తీసుకోండి అని చెప్పిన. వారం రోజుల్లో 169 మంది పూర్తి చేసి ఈ 90-105 మంది ఎవరైతే ఉన్నారో కిరాయికున్నోళ్ళు కానీ కొన్ని కుటుంబాలు చనిపోయిన కానీ 10 సంవత్సరాలలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పులన్నీ కూడా సమ్మన్న నువ్వు గిట్రావే